టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే కొద్దీ మనిషి జీవనం అనేది సులభతరం అవుతుందా, లేదంటే మరింత భయంకరంగా ఒక రకంగా భద్రత లేకుండా ఇన్సెక్యూర్డ్గా ఏమన్నా మారుతుందా? ఆల్రెడీ 2 రోజుల నుంచి ఆంధ్రజ్యోతి ఒక టాపిక్ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఈ రోజుల్లో సాధారణంగా ఆస్తులు అనేవి ఎంతో కొంత చిన్న చితక ఎవరొకరికి ఉంటాయి, లేకుండా అయితే ఉండవు. లేని వాళ్ళు కూడా ఉంటారు, అందరూ ఉంటారని కూడా అన్నాం. కానీ ఆస్తులు పోగొట్టుకునే పరిస్థితి ఒక్క ఆధార్తో సాధ్యం అవుతుందా అనేది. మొన్నటి వరకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, దాని ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, ఇవన్నీ చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. దాన్ని ఆక్రమణలు అనొచ్చు, కబ్జాలు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ ఓన్లీ ఆధార్ ద్వారా, అది కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకొని దాని ద్వారా మొత్తం ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు ఒక రకంగా. అధికారికంగానే ఇదంతా జరుగుతోంది అనేది వరుసగా వాళ్ళు నిన్న రాశారు, మళ్ళీ ఈరోజు కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. అది నిజంగా జరుగుతోంది అనేది మరోసారి ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తారు. అదే కనుక జరిగితే ఇంకా ఎక్కడ భద్రత, ఏది భద్రత, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ఒక ఆధార్తో, అది కూడా ఒక ఫేక్ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఉంటే ఇంకా మనిషికి ఇంకా ఆధారం లేకుండా కోల్పోయే పరిస్థితి ఇది కనుక నిజమైతే, నేను అనేది ఒకవేళ నిజమైతే ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఖచ్చితంగా ఇది అసలు ప్రభుత్వం వాస్తవంగా నన్ను అడిగితే హోంమంత్రి జనానికి వచ్చి సమాధానం చెప్పాల్సింది ఇది. ఆమెనేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్గా, తెలుగుదేశం పార్టీ లీడర్గా పెట్టలేదు, ఆమెను పెట్టింది హోంమంత్రిగా. ఇట్లాంటి వాటికి ఆవిడ వచ్చి చెప్పాలి అసలు ఈ పార్టీకి. సైబర్ సెక్యూరిటీ మామూలు ఇష్యూ కాదు ఇది, అసలు సైబర్ సెక్యూరిటీనే కాదు, టోటల్ ఒక పెద్ద మ్యూటినీ అనాలి, కుట్ర ఇది. మామూలు కుట్ర కాదు ఇది. ఒక ఆధార్ కార్డు వెళ్ళి మనం లేకుండా మన ఆధార్ ఓపెన్ అయిపోతుంది అంటే మనం ఎందుకు ఇంకా రేపు పొద్దున చచ్చిపోయాడని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ తీసుకుంటే మన పేరు మీద ఏమైపోయినట్టు? అసలు ఎవడు వాడు, ఏం జరిగింది, ఎలాగ కుదురుతుంది? మామూలుగా ఈ మధ్య కాలంలో ఆ మధ్యన ఏదైతే మన టీచర్లని జగన్ టైంలో ఈ తంబేయమన్నారు, ఫస్ట్ లో అది పెట్టారంటే అటెండెన్స్ అయితే గనక మేనేజ్ చేసుకుని సంతకాలు పెడుతున్నారనేసి తంబు పెట్టారు. వాళ్లే వెళ్ళాలి కంపల్సరీ. ఎందుకంటే టీచర్లు చాలా మంది రూరల్ ప్రాంతాల్లో లోకల్గా ఉన్నటువంటి డిగ్రీ చదివిన కుర్రోడిని పెట్టేసి వాళ్ళకి జీతం ఇచ్చి, వీళ్ళకి ₹1,00,000 జీతం ఇస్తే వాళ్ళకు 15,000 20,000 జీతం ఇచ్చి వీళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడమో లేకపోతే కార్పొరేట్ కాలేజీలో పనిచేయడమో చేస్తున్నారు. కాబట్టి దాన్ని సరిచేయడం కోసమని ప్రవీణ్ ప్రకాష్ అప్పుడు అధికారిగా ఉన్నాడు, తను పెట్టినటువంటి ఫార్ములా తంబులు అనేది. ఈ తంబుల్లో ఏం చేశారు, కొన్ని రోజులు పోయేటప్పటికి బయటకు వచ్చింది ఏంటి, ఈ తంబ్ ఇంప్రెషన్ని ఏదో రబ్బర్ దాంతో ఒకటి తయారు చేసి ఇచ్చారు, తొడుగులు తయారు చేసి ఇచ్చేవాళ్ళు వచ్చారు. ఈ తమ్ముని తీసుకెళ్ళిపోయేసి ఎవరైతే ఈ అక్కడ టీచర్గా కొత్తగా ఇతని తరపున పనిచేస్తున్నారో అతని చేతికి ఇస్తే అతను ఆ ఫింగర్కి తొడుక్కుని రోజు దాంతో పెట్టేసేసి ఆ తర్వాత జేబులో పెట్టుకుంటే అయిపోతుంది. సేమ్ ఫింగర్ ప్రింట్ పడిపోతుంది అక్కడ. ఇది కూడా కనిపెట్టారు. 2-3 దాదాపు ఒక ఏడాది తర్వాత ఇది కనిపెట్టారు. కనిపెట్టి అప్పుడు ఈ ఫేస్ రికగ్నైజేషన్ పెట్టారు. ఫేస్ రికగ్నైజేషన్ పెట్టిన తొలినాళ్లలో కూడా ఇంట్లోనే కూర్చుని ఫేస్తో ఫోటోలు తీసినటువంటిది ఉంటే, లేదు నువ్వు స్కూల్ బ్యాక్గ్రౌండ్లో ఫేస్ రికగ్నైజేషన్ ఉండాలని పెట్టారు. దాంతో ఇక ఆ తర్వాత ఆ కోపమే జగన్ ప్రభుత్వం దిగడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయింది టీచర్ల వైపు నుంచి. అలాంటి తంబులు ఇవ్వడం అనే, ఇప్పుడు దాంట్లో ఏంటంటే టీచర్ తనిచ్చాడు తంబు, వేరే చేయించి ఇవ్వడం అనేది. ఇక్కడ ఎవరిచ్చినట్టు వీళ్ళకి? ఇప్పుడు మనకి ఆధార్ తీసుకున్న రోజున 5 ఏళ్ళు ప్రింట్ వేయించారు అక్కడ మనతో, 5 ఏళ్ల ప్రింటు వేయించారు. ఈ 5 ఏళ్ల దాంట్లో మీకు అక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మినిమం 2 చేస్తారు, ఒక ఫింగర్తో చూడరు, అది రెండోది కూడా చూస్తారు. చూసిన తర్వాత ఆ మొత్తం 5 ఏళ్లలో 2 చూస్ చేస్తారు. నేను చూసిన దాని ప్రకారమే దాని మీద 2 సార్లు అది ఓకే అయ్యాక రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఏమైనా మారిందని తెలియదు, నేను చేయించినప్పుడు చూసినటువంటిది అది ఆధార్. మరి అట్లా పోని ఒకటే అనుకున్నాం. పైగా మనం చలాన్ కట్టినప్పుడు కూడా మనకి ఓటీపీ వస్తుంది, ఆధార్ ఓటీపీ చెప్తేనే అది ప్రాసెస్ కూడా వెళ్తుంది. అవును, మరి ఇది అలా లేకుండా అంత ఈజీగా మరి ఎలా అయిపోతుంది? ఎట్లా జరిగింది అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి ఆ తంబ్ ఇంప్రెషన్స్ ఎవరికో బయటికి ఇవ్వడం జరిగి ఉండాలి. ఇప్పుడు ఇవాళ సైబర్ క్రైమ్ హైదరాబాద్ పోలీసులు మిషన్ ఆక్టోపస్ అని ఒకటి చేశారు. ఏంటది, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నుంచి జరిగిన అతిపెద్ద కుంభకోణం సైబర్ క్రైమ్. ఎట్లా, నేను లాస్ట్ మంత్ అనుకుంటా వీడియో చేశాను నేను 2-3 సార్లు కూడా. ఏంటంటే
ఒక బ్యాంక్కి ఎంతమంది కస్టమర్లు ఉంటారు? 500, 1000, 1500, 2000. ఆ బ్యాంకులో హైయెస్ట్ ట్రాన్సాక్షన్ ఏది జరుగుద్దో ఏ రోజుకు ఆ రోజు మేనేజర్కి తెలుస్తుంది. అందులో పనిచేసే ఎంప్లాయీస్కి అందరికీ తెలుసు. మీ బ్యాంక్ అకౌంట్లో ఒక 5 లక్షల రూపాయలు ఉందంటే హైదరాబాద్ బ్యాంక్ నుంచి కస్టమర్ దగ్గర నుంచి బిగిన్ చేసి కస్టమర్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ దాకా మీ వెంట పడతారు. మీరు 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, సేవింగ్స్ లోన్స్ క్రెడిట్ కార్డు తీసుకోండి, లేకపోతే అదేంటది ఈ మధ్యకాలంలో కొత్త మోడల్ వచ్చింది, దీంట్లో పెట్టండి, షేర్లలో పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ లో పెట్టండి, మీ దగ్గర అట్టాగా పెట్టుకుంటే వడ్డీ వేస్ట్, ఆ వడ్డీ మీద కూడా ట్యాక్స్ ఉంటది, దాన్ని తీసేసేసి ఏడాదికి 1,50,000 రూపాయలు చెప్పుకుని కనుక మీరు డబ్బులు వేసేసారంటే ఒక 5 ఏళ్ళు ఆ తర్వాత మీరు జీవితకాలం కూర్చుంది అనొచ్చు. ఇట్లాంటివి మనకి చెప్పేస్తున్నారు ఫోన్లు చేసి. అంటే అంత కీన్గా మన దాంట్లో 10 లక్షలు కనబడగానే 100 ఫోన్లు వస్తున్న వాళ్ళకి ఓ 10 లక్షలు పడటము, పడిన తర్వాత 100 ఖాతాల్లోకి విత్ ఇన్ మినిట్స్ వెళ్ళడం అంటే ఆషామాషేవర్మ. దాంట్లో ఖచ్చితంగా బ్యాంకులో ఉన్న సిబ్బంది, మేనేజర్లకు ఇప్పుడు ఏమైపోయిందంటే బ్యాంకింగ్ సెక్టార్లో పెద్ద దరిద్రం పట్టుకుంది. బ్యాంకింగ్ సెక్టార్ అంటే సర్వీసెస్ సెక్టార్. అంటే మనం బ్యాంక్కి కస్టమర్ వెళ్ళినప్పుడు కస్టమర్ని కూర్చోబెట్టి టీ ఇస్తావా, ఇవ్వకుండా కూర్చోబెడతావా, మంచినీళ్ళు ఇస్తావా, మనతో మర్యాదగా మాట్లాడి మనకి సేవలు అందించడానికి బ్యాంకులు పెట్టారు. అంతేగాని నువ్వు ఇన్ని డిపాజిట్లు పట్టుకురా, ఇన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు పట్టుకురా, ఇన్ని ఇన్సూరెన్స్లు కట్టించు, లేకపోతే ఇన్ని అకౌంట్లు ఓపెన్ చేయించు, అందులో జీరో బడ్జెట్ అకౌంట్లు అయితే అస్సలు అడగద్దు, 5,000 అకౌంట్, 10,000 అకౌంట్, 15,000 ఇలాంటి ఏడిపించుకు తింటున్నప్పటికీ, లేకపోతే ఆ మేనేజర్లు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు అని వేధిస్తుంటే, దాంతోపాటు సిబ్బందిని కూడా వేధిస్తుంటే, వెధవలైనా పర్లేదు, దొంగలైనా పర్లేదు, టెర్రరిస్టులైనా పర్లేదు అని చెప్పి వాళ్ళ పేరుతో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు పోలీసులు ఆ బ్యాంక్ మేనేజర్లను అరెస్ట్ చేశారు. ఆ మేనేజర్ అసలు వాళ్ళ చీఫ్లను అరెస్ట్ చేయించాలి. ఎందుకని? వాళ్ళు చెప్పబట్టిన ఎట్టాంటోడైనా నీకు అనవసరం అకౌంట్ ఓపెన్ చేయంటేనే మేము చేయించామని చెప్పాలి వాళ్ళు. అట్లాగా ఇక్కడేదో జరిగింది. రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వాళ్ళకి తెలియకుండా, రిజిస్ట్రార్కి తెలియకుండా ఆ సర్కమ్స్టాన్సెస్ బయటికి పోవు. అలా పోయి ఆ పేరుతో ఆధార్లో మార్చేసుకుని, తమ్ముని ఆధార్లో మార్చేసుకుని, ఆధార్లో మన పేరు, మన ఫోటో పెట్టేసేసుకుని రావడం అంటే ఆషామాషి కాదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇంపల్సినేషన్ అన్నమాట. మనిషి ప్లేస్ లోకి ఇంకొక మనిషిని దూర్చడం పాతకాలపు సినిమాల్లో జరిగింది, నిజ జీవితంలో జరిగిపోతుందంటే ఇది రాక్షసత్వం. ఇవి ఆల్రెడీ జరిగిపోయినాయి అంట. వీళ్ళు తిరుపతిలో ఎన్నో కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగిపోయినాయి అంట. సార్ మామూలుగా రిజిస్టర్ ఆఫీస్ అంటేనే ఎక్కువగా అసలు ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యేది కూడా అక్కడే ప్రభుత్వం నుంచి డైలీ జరిగే రిజిస్ట్రేషన్ ద్వారా. ఇప్పుడు ఈ డిజిటల్ టెక్నాలజీ లేదంటే మనకు చాలా వరకు అందుబాటులోకి వచ్చింది, డిజిటలైజ్ కూడా చేస్తున్నారు మన ప్రొఫైల్స్ అన్నీ కూడా. ఇలాంటి సందర్భంలో ఇది అంటే ఇన్సెక్యూర్డ్, ఎందుకు అంత ఇన్సెక్యూర్డ్గా ఉంది ఆ వ్యవస్థ? ఎక్కడ లోపం జరుగుతుంది? ఇంతకుముందు స్టాంపు కుంభకోణాల గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. ఏదో తక్కువ కట్టేసి వాళ్ళు ఎక్కువ రాసేసుకుంటున్నారు, అది పెద్దది. చాలా మంది సబ్ రిజిస్ట్రార్లను కూడా అప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏమి ఇది ఎక్కడ జరుగుతుంది లోపం? రాజకీయ నాయకులని దొంగల వల్ల జరుగుతుంది. రాజకీయ నాయకులు కొన్ని దరిద్ర పనులు చేస్తుంటారు, భూములు కబ్జాలు, ఇట్లా అవి కవర్ చేసుకోవడం కోసం అని చెప్పి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, రిజిస్ట్రార్ ఆఫీసర్కి రెస్పాన్సిబిలిటీ లేని పవర్స్ ఇస్తున్నారు, బాధ్యత లేని హక్కు. ఎలాంటి బాధ్యత ఉండాలి? ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేస్తే కోర్టులో ఒకడేసి ఇది ఆడిది కాదు నాది అంటున్నాడు, అప్పుడు తీసుకెళ్లి సబ్ రిజిస్ట్రార్ని జైల్లో పెట్టాలి, నువ్వు ఎట్ట చేసావురా. అలాంటి చట్టం లేదు, కాపాడతారు సబ్ రిజిస్ట్రార్ని వీళ్ళు. రెవెన్యూ ఆఫీసర్, రెవెన్యూ వాడికి తెలియకుండా ఒకటి భూమిని ఇంకోటి కబ్జా చేయడం కుదురుతుందా? ఎంఆర్ఓని బొక్కలో దొయ్యాలని ఎందుకు పెట్టలేదు అందులో చట్టం? మనం జంజీ ఉద్యమాలు జరగాల్సింది ఇక్కడ. మన కొంపల్లో చిచ్చెడుతున్నారు వీళ్ళు, మన కష్టార్జితాన్ని లాక్కుంటున్నారు. ఇప్పుడు ఆడెవడో అదేది 22A ఏం దుర్మార్గం ఇది? ఎవడబ్బా సొత్తు ఎవడు తీసుకెళ్ళి ఎవడికి ఇచ్చేశాడు? జనం సొమ్ముని తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసాడు. ఇప్పుడు ఏదో పోని ఇదివరకు ఉన్నటువంటి పట్టా భూములు ఏదో ఇచ్చారు, వాటి మీద 22A పెట్టారంటే ఒక అర్థం ఉంది. ప్రైవేట్ ల్యాండ్స్ తీసుకెళ్లి 22Aలో పెడితే ఆ పెట్టినోడి తీసుకెళ్లి బొక్కలో దొయ్యాల్సింది పోయి, ఆ పెట్టిన చట్టాన్ని ఆపాల్సింది పోయి, స్టిల్ నౌ దాంట్లో మేము ఇంకా చేస్తున్నాం అని సొల్లి కబుర్లు చెప్తున్న రాజకీయం. ఎందుకంటే వీళ్ళు తినాలి, వీళ్ళు చేతిలో మన జుట్టు ఉండాలి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జరుగుతుంది అదే. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో వాళ్ళకి హక్కులు ఇచ్చారు, అధికారాలు ఇచ్చారు, బాధ్యతలు లేవు. చివరికి సుప్రీంకోర్టు కూడా రిజిస్ట్రేషన్ ఇస్ నాట్ ఫైనల్ డాక్యుమెంట్ ఫర్ ద ప్రాపర్టీ అంటోంది. ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి మనం? ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే భగవంతునికి తీసుకొచ్చి కింద నుంచో పెట్టాలా? అంటే
నీకు రిజిస్ట్రేషన్ నీ పేరు మీద చేసే డాక్యుమెంట్ అంట తుది డాక్యుమెంట్ కాదట, నీ హక్కు డాక్యుమెంట్ కాదట. మరి ఇంకెక్కడ కడుక్కుదేనా రిజిస్ట్రేషన్ ఎందుకు ఇంకా? దానికి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు. మళ్ళీ దానికి లక్షలు ఖర్చు పెట్టాలి. అందరూ దొంగలైతే వ్యవస్థకి సెక్యూరిటీ ఎక్కడ ఉంది? అందులో భాగం ఇది. కానీ ఇక్కడ ఆధార్ ఇన్సెక్యూర్డ్ అనుకోవాలా, రిజిస్ట్రేషన్ లో జరిగే రిజిస్ట్రేషన్ ఇన్సెక్యూర్డ్? ఎందుకంటే ఆధార్ ద్వారా మన వేలి ముద్రలు ఎవడో సేకరించి చేసేస్తున్నారంటే ఇంకా ఆధార్ దేనికి? ఇంకా నేను చెప్పేది అదే, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇన్సెక్యూర్డ్, ఇన్సెన్సిటివ్. దీని మీద సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం. అవును, ఇప్పుడు ఎంక్వైరీ చేశారని చెప్పి జ్యోతి చెప్పింది, విషయం జ్యోతి చెప్పింది. ఇప్పుడు హైదరాబాద్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? రెవెన్యూ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడలేదు? రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడలేదు? హోంమంత్రి ఎందుకు మాట్లాడలేదు? ఇది మామూలు వ్యవహారం కాదు, ప్రజల సొత్తును దోచేసుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు మన ఆస్తులు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలేమో వెళ్ళి, అసలు ఉన్నాయా, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయినాయా అంతే. అంటే ఎవరు సమాధానం చెప్పాలి? కేంద్ర ప్రభుత్వం అన్న దీని మీద దృష్టి పెట్టాలి. ఆధార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆధార్ ఎక్కడ ఇచ్చారని కదా, దేశం అంతా జరిగితే అప్పుడు రాష్ట్రంలో జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దాంట్లో రిజిస్టర్ ఆఫీసులో జరిగింది, మిగతా చోట్ల తేడా లేదు కదా. అవును, ఏదో జరిగింది అక్కడ. కానీ ఇంతవరకు ఇలాంటి, అంటే ఇది కుంభకోణమే అనాలి ఒక రకంగా, ఇంతవరకు ఇలాంటివి జరగలేదు. నిజంగా లోతుకెళ్తే ఉంటదా ఇందులో కోట్ల రూపాయలు చెప్పాలంటే? ఇందులో దొరికినోని కాల్చి చంపేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంపల్సినేట్ చేయడం అంటే, ఆ వ్యక్తి ప్లేస్ లో నువ్వు ఎంటర్ అవ్వడం అంటే, ఆ వ్యక్తి ఐడెంటిటీని నువ్వు టెస్ట్ చేస్తున్నట్టు. ఇది దారుణమైన క్రైమ్. ఇది టెర్రరిస్టులు రేపు పొద్దున ఇదే వాడుకుంటాడు. ఇప్పుడు 6 ఎంతమందిని అరెస్ట్ చేశారంట కదండి ఇందులో. వాళ్ళ ద్వారా అసలు ఇది ఎలా చేశారు, క్రైమ్ ఎలా జరిగింది, నేరం ఎలా జరిగింది అసలు సీరియస్ గా చూస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. జ్యోతి 2 రోజులు వార్తలు రాసుకుంటే కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదంటే ఇందులో సీరియస్నెస్ ఇంకా సాక్షి పత్రిక రాస్తే అసలు పట్టించుకోరు. ఇది చాలా సీరియస్ అంశము. అసలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాపర్టీస్ సంబంధించి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. మనం గనక చీటీలో ఎగిరిపోతే అప్పుడు జనం ఎట్లా ఉంటుందో, ఇప్పుడు అట్లాంటి ఇష్యూ ఇది. ప్రతి ఒక్కళ్ళు అర్జెంట్ గా ఈసీ తీసుకుని మన స్థలం మన పేరుతో ఉందా లేదా అని చూసుకోవాల్సిన టైం ఇది. అవును, ఒక రకంగా ఇన్సెక్యూర్డ్, అభద్రతా భావంలోనే ఉండాలేమో ప్రజలు. రైట్, చూద్దాం. నిజంగా ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే దీని మీద ఇంకా డెప్త్ గా అనాలిసిస్ చేయాలి అంటే ఒకసారి ప్రభుత్వం కనుక ఇన్వాల్వ్ అయ్యి అసలు ఏం జరిగిందా లేదా, ఎలా జరుగుతోంది, ఆధార్ ద్వారా ఇది సాధ్యమా, ఇది కనుక సాధ్యమైతే ఆధార్ ద్వారా మనం ఏం తీసుకున్నా ఇంకా రేపొద్దున అన్ని కూడా ఎవడో పట్టుకెళ్ళిపోతాడు. ఒక రకంగా డిజిటల్ దొంగలు అనాలా ఏంటనేది దీని మీద మరి ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారిస్తుందా లేదనేది వేచి చూడాలి.